హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ సన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని 4 ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పీసెస్ లాగా వేసుకొని మంచిగా పింకిష్ అయ్యేలాగా వేయించుకుని తీసేయాలి. బ్రౌన్ అయితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ మిశ్రమాన్ని మిక్సీ కటోర్లోకి వేసుకొని కూల్ చేసుకోవాలి. ఆ తర్వాత అది నానబెట్టుకున్న కాజులు వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత నేను 6 eggs తీసుకున్నాను. దాన్ని మొత్తం కాట్లు పెట్టాలి. దానిపైన కాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ ఎగ్స్ అనేటివి అందులో వేసి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచిగా చాలా బాగుంటుంది ఇలా వేయించడం వల్ల. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆయిల్ పోసుకొని కొంచెం జీరా వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, చెక్క, లవంగాలు, మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, కాదు, ఆయిల్లో వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఉడికితే చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మొత్తం సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా చేయాలి. తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చాక 1 కప్పు పెరుగు వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్లో పెరుగు అనేది మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేయండి. దానిపైన కూడా మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికియండి. అలానే ఆయిల్ అనేది పైకి వచ్చాక మనం వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో వేసేసి ఆ తర్వాత మనం ఎగ్ వేయించుకున్న కడాయిలో ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, అది కూడా అందులో వేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆ తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని గరం మసాలా వేసేసి ఒక 5 minutes ఉడకనివ్వండి. ఆ తర్వాత ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎనీ ఎగ్ కర్రీ